హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ పిల్లల్ని ట్యూషన్ దగ్గర డ్రాప్ చేసేసి వచ్చేటప్పుడు బ్లౌజులు తెచ్చుకున్నాను. మార్నింగ్ అయితే ఒకటే బ్లౌజ్ కుట్టగలిగానండి. కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టుకున్నాను, కానీ కుదరలేదు పోస్ట్ చేయడం. ఎందుకంటే చెప్పాను కదా, వరుసగా పిల్లలకి 4 డేస్ హాలిడేస్ కదా, వాళ్ళని చూసుకుంటాం సరిపోయింది. ఇది వీ నెక్ అనమాట. వీ నెక్ ఓవర్ డీప్, అంటే కింద దాకా ఇంకా డీప్ ఉంటుంది. ఇంకా థ్రెడ్స్ వాళ్ళు పెట్టమన్నారు, పెట్టకపోయినా కూడా ఏం జారవు కానీ పెట్టమన్నారు అనమాట. 41 సైజ్ బ్లౌజు. అసలు 1 మీటర్ క్లాత్ కూడా సరిపోదండి, చాలా ఇబ్బంది పడాలి. నాకు 1 మీటర్ కన్నా ఎక్కువే పట్టింది. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి ఉంటుంది. హ్యాండ్ చూడండి ఎంత కరువు నీట్గా వచ్చిందో. సో ఈ బ్లౌజు కటింగ్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ కటింగ్ కూడా చూపించేశాను ఆల్రెడీ. ఇప్పుడు రన్ అవుతూ ఉంది. కొంతమంది చూసారు, కొంతమంది చూడలేదు. ఇది వచ్చేసి మొన్న ఒక 3 డేస్ బ్యాక్ అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టమని తీసుకొచ్చారు. మొత్తం శారీ అనమాట. మీకు తెలుసు కదా, నారాయణపేట శారీ అంటారు కదా, అది. దీనికి సంబంధించిన లైనింగ్ కూడా తెచ్చిపెట్టుకున్నాను. బోర్డర్ కట్ చేయకుండా కుట్టాలి. ఫ్రిల్స్ కాదండి, అంబ్రెలా టైప్, కలీ టైప్ అనమాట. సో తర్వాత వచ్చేసి నేను తెచ్చుకున్న లైనింగ్ ఇవే. మొన్న ఎక్కువ శారీస్ వచ్చాయని చెప్పాను కదా, దాని మీద బ్లౌజులు అనమాట. ఒక్కొక్కటి కుడుతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్తే తొందరగానే అయిపోతుంది, కానీ టైం పడుతుంది. వీళ్ళు నాకు టైం ఇస్తారండి, నేను ప్రతి కస్టమర్ని టైమే అడుగుతానమాట. మొత్తానికి 7 8 ఉన్నాయి. కిందది వచ్చేసి పాలిస్టర్ క్లాత్. అంటే ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అంటే క్రేప్ అనమాట. పన్న పొడుగ్గా ఉంటుంది, అంటే పన్న ఎక్కువ ఉంటుంది. నార్మల్ పాలిస్టర్ కన్నా పన్న ఎక్కువ ఉంటుంది. నేను వచ్చేసి 3 మీటర్స్ తెచ్చుకున్నాను. ఎందుకంటే వీళ్ళు హైట్ బాగా ఉంటారండి, అందుకని చెప్పేసి మనకి క్రేప్దే కావాలి. మామూలుగా పాలిస్టర్ది సరిపోదు, పన్న ఎక్కువ ఉంటుంది. నార్మల్ పాలిస్టర్కి దీనికి ఏంటంటే పన్న డిఫరెంట్ అనమాట. సో ఈ 2 బ్లౌజులు ఒకరివి. అంటే ఒకటి వచ్చేసి వీ నెక్, ఇంకొకటి వచ్చేసి యూ నెక్ అనమాట. సేమ్ ఇప్పుడు ఎలాగైతే కుట్టారో అదే ప్యాటర్న్లో కుట్టాలి. ఇది వేరే వాళ్ళవి, ఇవి వచ్చేసి ఇంకొకరివి. అంటే ఒకటే ఫ్యామిలీ, సైజులు వేరే అనమాట. కటోరీ బ్లౌజులు ఇవన్నీ కూడా. సో దేని దానికి సపరేట్గా పెట్టేసుకుంటే బెస్ట్. ఇవన్నీ కటోరీ బ్లౌజులు, ఇవన్నీ వేరే, అంటే కోడలు బ్లౌజులు అనమాట. అంటే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి ఓపెన్, అంటే బ్యాక్ హుక్స్. బ్యాక్ ఓపెన్ అంటే కస్టమర్స్కి అర్థం కావట్లేదండి. మన టైలరింగ్ లాంగ్వేజ్లో బ్యాక్ ఓపెన్ అంటే బ్యాక్ హుక్సే కదా, వాళ్ళకి చెప్తున్నాను అనమాట మళ్ళీ బ్యాక్ హుక్స్ అని. సో ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను. అయితే నేను ఈ బ్లౌజు కుట్టేటప్పుడు వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు. క్లాత్ సరిపోలేదన్నమాట, ఒరిజినల్ క్లాత్ కూడా లేదు. ఇంకా నేను ఏం చేశానంటే పైపింగ్ క్లాతే వేశాను. సన్నగా ట్రై చేసినా కూడా పైపింగ్ క్లాత్ సన్నగా రాదండి, అంటే మరీ సన్నగా రాదు. ఎందుకంటే మన క్లాతే లావుగా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టే ఉంటుంది. నేను ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నా కూడా మనకి మరీ సన్నగా రాదనమాట. క్లాత్ ఎంత మెత్తగా ఉంటే అంత సన్నగా వస్తుంది. నేనైతే పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్తున్నాను. పీలుకుపోకుండా ఉండాలంటే పాదమించి అయితే ఉండాలి, లేకపోతే సెట్ అవ్వదన్నమాట. పాదమించి డిఫరెన్స్ తోటి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా చూడండి, కరెక్ట్గా 2 పీసెస్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర అది ఉంది కదా, లూప్ టర్నర్, దాంతో ఎంత మంచిదైనా ఈజీగా వచ్చేస్తుందండి. ఎలాంటి దళసరైనా సరే చాలా బాగుంటుంది. మీరు తీసుకోండి, చాలామంది మన వాళ్ళు తీసుకున్నారు లూప్ టర్నరు, బాగుంటుంది. దీంతో మనం ఎలా తీసుకోవాలి చూపిస్తాను చూడండి. ఇలా లోపల నుంచి మనకు అంతే చూడడానికి సన్నగానే ఉంది, కానీ క్లాత్ లావుగా ఉండటం వల్ల మనకి థ్రెడ్ అనేది లావుగా కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్గా సన్నగానే కుట్టుకోవచ్చు. ఇక్కడ ఇలాగా ఫిక్స్ చేసేసుకుని లాగేయటమే. ఎంత లావుగా ఉన్నా, ఎంత ఎలాంటిదైనా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది, మనకి అసలు ప్రాబ్లమే ఉండదు. ఇలా లాగేయటమే అంతే. అలా గట్టిగా పట్టేసుకుని ఉంటుంది అనమాట హుక్ అనేది. లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నాకైతే ఇది వరకు థ్రెడ్స్ కుట్టాలంటే ఎంత భారంగా ఉండేదో, దాన్ని సూది పెట్టి లాగడాలు అవి. సో ఎవరైతే ఫస్ట్ వీడియో పోస్ట్ చేశారో ఛానల్లో, నిజంగా అంటే అది ఎక్కువ మంది చూడలేదండి, చూసారో లేదు నాకు తెలియదు, కానీ షార్ట్స్లో ఓపెన్ చేయగానే వచ్చిందనమాట లూప్ టర్నర్ అని చెప్పేసి. నేను పెట్టిన తర్వాత ఇంకా చాలామంది కొనుక్కున్నారు. అంతమందికి యూజ్ అయిందనమాట. చాలామంది కొనుక్కున్నారు. మేము కొనుక్కున్నాం అక్క, చాలా బాగా యూజ్ అయింది అన్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనతో పాటు ఇంకొక నలుగురికి యూజ్ అవుతుందంటే మంచిదే కదా. సో అందుకని ప్రతిసారి నాకు
ఇది చేసినప్పుడల్లా ఫస్ట్ ఎవరైతే నాకు చెప్పారో వాళ్ళే గుర్తొస్తారండి. నిజంగా ఛానల్ పేరు కూడా తెలీదు గానీ, అంటే తను అంత క్లియర్‌గా చెప్పలేదు. లూప్ టర్నర్ అని కూడా చెప్పలేదనమాట. నేనే వెతికి కొద్దిగా నా బ్రెయిన్ వాడి మొత్తం మీద కొనుక్కున్నాను. చాలామంది కామెంట్ చేశారు, మా ఇంటి దగ్గర రూ. 60 అక్క, మా ఇంటి దగ్గర 50 అని. ఉండొచ్చండి, కానీ నాకు అవైలబిలిటీ లేదు. మా ఇంటి దగ్గర దొరక్క నేను మీషోలో కొనుక్కున్నాననమాట. అయినా సరే నాకింత బాగా యూజ్ అయింది కాబట్టి, అది నేను తీసుకున్నది రూ. 100 నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా లాగేయటమేనండి, చూడండి. లాక్కుంటూ వెళ్ళిపోతే ఎంత దళసరి ఉన్నా కూడా సూపర్‌గా వచ్చేస్తదనమాట. ఇదివరకు చాలా తిప్పలు పడేదాన్ని. కానీ అసలు ఈసారి అయితే ఇది కొన్నప్పటి నుంచి నాకు వెనకాల థ్రెడ్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. మనం ఏదైనా డిజైన్ వేసుకోవాలన్నా కూడా, అంటే మనకి ఇలాంటి థ్రెడ్స్‌తో కూడా డిజైన్స్ పెట్టుకుంటారు కదా! అది ఇంకా ఈజీ అనమాట. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇలాగా బ్యాక్ సైడ్ కరెక్ట్‌గా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక 3 ఇంచులు తీసుకోవాలండి. 3 ఇంచుల కింద నుంచి 3 ఇంచుల కింద నుంచి కుట్టుకుంటే సరిపోతది. మరీ పైకైతే బాగోదు. ఇలా మార్కింగ్ వేసుకొని రఫ్ ఇచ్చేయండి. ఇలా రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకో సైడు. ఇక్కడ అంతే. మనకి ఇంకా ఈ క్లాత్ అయితే సరిపోదు. వేరే క్లాత్ తీసుకుంటాను. అయినా బాగోదు ఈ క్లాత్. నా దగ్గర ఆల్రెడీ బోర్డర్ ఉంది. అది తీసుకుంటాను. బోర్డర్ ఉన్న దాంతోటి మన హ్యాంగింగ్స్ రెడీ చేసుకుంటే బాగుంటుంది. సో వెడల్పుగానే ఉంది కాబట్టి మనకి ఎంతైతే వస్తుందో అంత మనకి షేప్ లాగా ఇచ్చేయాలన్నమాట. కోన్ షేప్ లాగా. దీన్ని కూడా అంతే తీసేసుకుంటాను. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని సింపుల్గా, మరి ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు. ఇటు అటు ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. రెండోది కూడా అంతే. చూడండి ఇలా వస్తుంది అన్నమాట షేపు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా రఫ్ ఇచ్చేయండి. ఇదండి ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే. ఇక్కడ వరకు అయితే అయ్యింది. రేపు మళ్ళీ